అందరికీ జై భీమ్. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఉన్నటువంటి ఒక చిన్న పేట కబాడిపాలెంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక దళిత బాలిక, అంటే దళిత మహిళ అనొచ్చు. సో 27 సంవత్సరాలు ఉన్నటువంటి నళిని అనే ఒక అమ్మాయి, మంచి ఎడ్యుకేటర్ కూడా, మంచిగా చదువు అయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గత 8-9 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయితోటి లవ్లో ఉందన్నమాట. అంటే ఇంటర్ క్యాస్ట్, బీసీ సామాజిక వర్గం ఏదో అనుకుంటాను. సో వీళ్ళిద్దరి మధ్య ఛానళ్ళు ఇన్స్టా ద్వారా ఏముందని, టౌన్లో వాళ్ళే కాబట్టి కలిసి ఏదో సందర్భంలో ఎక్కడో చోట కలిశారు. చదువుకునే కాడ కలిసి ఉండొచ్చు, టౌన్లో ఉంటారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో కలిసి ఉండొచ్చు. ప్రేమగా మారింది. కొన్నేళ్ళు ఇద్దరు కలిసి కూడా ఫ్రెండ్లీగా నడుస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా హ్యాపీగా కాలం గడిచిపోతూ ఉంది. ఇప్పుడు చదువులు అయిపోయినాయి, ఇక జాబులు చేయాల్సిన సమయం, పెళ్లి కూడా అదే సమయంలో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో తీరా ఆ అమ్మాయి ఇటీవల, అంటే మనం ఈ స్టోరీ అన్ని కూడా మనం సినిమాలో చూసినాయే, సినిమాలో చూడని ఏం కాదు. సో ఇవన్నీ కూడా మనం చాలా చూసి ఉంటాం. రొటీన్గానే జరుగుతుంది, మళ్ళీ రొటీన్కి భిన్నంగా ఏం జరగట్లేదు స్టోరీ. అబ్బాయి ఓ క్యాస్ట్, అమ్మాయి ఓ క్యాస్ట్. ఇప్పుడు సో ఆ విషయం పెరిగి పెద్దదైంది. ఆ అమ్మాయి అతని మీద కొంచెం గట్టిగా ప్రెజర్ చేసినట్టుంది. అతను నీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు, నువ్వు ఎస్సీ నేను వేరే, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. సో ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం విడిపోదాం అని చెప్పి అన్నారు. చాలా సింపుల్గా చెప్పేశాడు. కానీ ఈ అమ్మాయి ఆత్మాభిమానం ఎక్కువ ఉంది, ఒప్పుకోలేదు. గట్టిగా మందలిచ్చింది, ఏం ప్రయోజనం లేదు, అతను నేనేం చేయలేను, కుటుంబంలో ఒప్పుకోవట్లేదు, అదే పట్టు మీద ఉన్నాడు. లాస్ట్గా ఒక సూసైడ్ నోట్ రాసింది. తను నేను చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకొని ఇంట్లో చనిపోవడం జరిగింది. సో దీని మీద దళిత సంఘాలన్నీ కూడా ఒంగోలులో గగ్గోలు పెడతా ఉన్నాయి. ఇప్పటికే కలెక్టర్కి, ఎస్పీ గారికి అన్నీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం కాన్వర్జేషన్ నడిచింది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మొత్తం మీద మాత్రం శ్రీనివాసరావు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ చేస్తూ చాలా ఎంజాయ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అతను బాధితుడు అతనే, దీని కారకుడు అతనే. అతను ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలు కావచ్చు, జనరల్ ఎంక్వైరీస్లో కూడా అతను చేసుకోను అన్నాడనే విషయం తెలుస్తుంది. సూసైడ్ నోట్ కూడా ఉంది. కానీ పోలీసులు మరి దీన్ని రాజకీయం చేస్తున్నారా ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అరెస్ట్ అయితే చేయలేదు. ప్రస్తుతానికి అది కాదన్నట్టుగా పోలీసులు బిహేవ్ చేస్తున్నారు. జనరల్గా మనకు తెలిసిన విషయం అదే కదా, పోలీసులు ఎప్పుడు కూడా ముందు అంటే కేసుని మరి ఎలా ఓపెన్ చేస్తారు, ఎలా తీసుకుంటారో తెలియదు. కానీ కొంచెం బాధితులు కష్టంగా ఉండే పరిస్థితే ఏర్పడుతుంది. ఎక్కడైనా కూడా బాధితుల వైపే ఇంకొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి. ఎవడైతే తప్పు చేసినాడు సైడు పెద్దగా ప్రెజర్ ఉండదు, వాళ్ళ మీద ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. అలాగనే నడుస్తుంది ఇది కూడా కేసు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దళిత బాలిక కాబట్టి ఖచ్చితంగా ఆ కేసుని ఊరికే పోయే విధంగా చేసే ఆలోచన అయితే జరుగుతూ ఉంది. కానీ మొత్తం మీద ఒంగోలు ఉన్నటువంటి కబాడిపాలెం ఎస్సీ కాలనీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు, విద్యావేత్తలు అంతా కొంచెం డెవలప్డ్ ఏరియా ప్రస్తుతానికి. అది ఒంగోలు నడిబొడ్డున ఉంది కాబట్టి కొంచెం ఆ కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలనేది దళిత సంఘాల డిమాండ్. సో మనం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుంది ఏంటంటే, మనకి అందిన సమాచారం మేరకు వాళ్ళు చాలా రోజుల నుంచి లవ్లో ఉన్నారు. కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవటంలో అతను బలమైన పాత్ర ఉంది. ఎందుకంటే ఆ సూసైడ్ నోట్ ప్రకారం చూస్తే తను వివాహానికి ససేమేరా అన్నాడు. కానీ వివాహానికి అవసరం లేదు, కానీ ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంకా, అంటే మనం వీడియోలో కొన్ని మాట్లాడకూడదు, ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి. మిగతా విషయాలకి ఎస్సీలైనా బీసీలైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా కలిసి ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కలిసి జీవించవచ్చు. పెళ్లి చేసుకోవడానికి మాత్రం కులాలు అడ్డొస్తాయా? ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షించవచ్చా? ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు కొంచెం సీరియస్ తీసుకోవాలి.
పోలీసు వాళ్ళు ఇట్లాంటి కేసుల్ని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని అవసరమైతే ఇంట్రాగేషన్ అనేది చేసి నిజ నిర్ధారణ అనేది తేల్చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా చేయాలి. సో ఇప్పుడు నళిని కుటుంబ సభ్యులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. అసలు ముందు ఆ అమ్మాయి చనిపోవటం ఒక విషయం అయితే, ఈ కేసు ఈజీగానే తేలిపోయిద్దేమో అన్న భయానికి ఒక కోణంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి అందుకు చనిపోలేదని చెప్పేసి పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో కాదు, కానీ మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని ఎవరు ఊహించరు. వారి బిడ్డ పోయి వాళ్ళు బాధపడుతూ ఉంటుంటే ఈ అమ్మాయి అందుకు కాదులే అని చెప్పేసి చాలా సింపుల్గా తేల్చేస్తున్నట్టుగా కూడా మాట్లాడుతున్నారట కొంతమంది పోలీసులు. కొంతమంది ఏ విషయంలో కూడా అందరి గురించి మాట్లాడలేం, మనం కొంతమంది గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు దళిత సంఘాలన్నీ కూడా గట్టిగానే ప్రెజర్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి నళిని చావుకి కారణమైనటువంటి వ్యక్తి శ్రీనివాసరావును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదనేది జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి.